నమస్తే. ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ముగ్గురు మహిళా మనులు. వారు వారి కెరీర్లో సక్సెస్ సాధించి ఈ రోజు మన ఎదుట ఉన్నారు. మరికొంతమందికి స్ఫూర్తి కూడా కాకపోతున్నారు. వారు ఎవరో కాదు, పూర్ణిమ గారు సింగర్గా అండ్ పాడతా తీగలో 2018లో విన్నర్గా నిలిచిన వ్యక్తి. అంతేకాకుండా ఆహా ఇండియన్ తెలుగు ఐడల్లో కూడా రన్నర్గా నిలిచారు. మరొక వ్యక్తి రమ్య గారు, యోగా థెరపిస్ట్. మరొక వ్యక్తి అలేఖ్య గారు, పిఎంఎక్స్ హెల్త్లో న్యూట్రిషన్గా వర్క్ చేస్తున్నారు. సో ఈరోజు ఈ ముగ్గురు మహిళా మనులు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారి కెరీర్లో వాళ్ళు పడ్డ కష్టాలు కావచ్చు, వారు సాధించిన సక్సెస్ కావచ్చు, వారి ద్వారానే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ అండి. మీకు కూడా హ్యాపీ ఉమెన్స్ డే. నిజంగా ఈరోజు మనకంటూ ఒక రోజు ఇచ్చి మనకి గుర్తిస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చెప్పాలంటే వర్క్ చేయడం మన దేన్ని వదలం, సాధించేదాకా అది మనలో ఉన్నదే. అయినా సరే కొంతమంది ఇంకా వెనకుండిపోతున్నారు. సో అలాంటి వారందరికీ కూడా బయటికి రావాలని, వారు కూడా వారి ఏదైతే ఆశ ఉందో సాధించాలనుకుంటున్నారో వారు సాధించాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టార్ట్ చేద్దాం. పూర్ణిమ గారి దగ్గర నుంచి. పూర్ణిమ గారు ఒక సింగర్గా చాలా హ్యాపీ, చాలా చూసాం మేము ఈ వీడియోస్ కానీ, మీరు సాంగ్స్ పాడిని కానీ. ఆహా పాడతా తీగలో ఎస్పెషల్లీ 2080లో విన్నర్గా నిలిచారు. అప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. చాలామంది మీ ఫ్యాన్స్ కూడా ఉంటారు. సో ఆ ప్రేక్షకుల కోసం ఫస్ట్ ఒక సాంగ్తో స్టార్ట్ చేసి మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయిందో చెప్తారు కానీ. ఓకే. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా, ప్రతి వరుసలోన ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని నీ శ్రమ అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా, నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా, ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా, సా గమప మాగసా గమప మాగసా గమప మాగ గమప మాగ గమని పామసా గమప మాగసా గమప మాగసా గమప మాగ గమప మాగ గమని పామ మగువా, మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. సూపర్ అండి. నిజంగా మనం అనుకున్నట్టు మన కోసం ఒక సాంగ్ క్రియేట్ చేసినా అది 100% అది విన్నప్పుడు కూడా మనలో కొంచెం హ్యాపీనెస్. ఓకే, మనల్ని కూడా గుర్తిస్తున్నారు, మనం కూడా నిజంగా అది ఫ్యాక్ట్ కూడాను. అవును, చాలా సహనంగా ఉండాలన్నా మనమే, ఏదైనా చెప్పాలన్నా మనమే, సీరియస్గా యాక్షన్ తీసుకోవాలన్నా అంతే కోపంగా కూడా తీసుకోగలుగుతాం. సో నిజంగా ఆ సాంగ్ విన్న ప్రతిసారి చాలా హ్యాపీ అనిపిస్తుంది. నిజంగానే మీనింగ్ చాలా అసలు నిజంగానే ఎర్లీ మార్నింగ్ లేచేది కూడా మహిళలే, మనమే లెగుస్తాము. నీ కాటుక కన్నులు అన్న దగ్గర నుంచి అసలు బాలే అనిపిస్తుంది విన్నప్పటి నుంచి. ఓకే, పూర్ణిమ గారు సింగర్గా కెరీర్ ఎలా స్టార్ట్ చేశారు? అసలు మీకు స్ఫూర్తి ఎవరు, ఎక్కడి నుంచి అసలు? మా అమ్మ అండి. నాకు మొట్టమొదటి గురువు మా అమ్మ. నేను 4-5 ఏళ్ల నుంచి ఏదో పాడుతూ, చిన్నపిల్లలం ఏదో అమ్మ పాడుతూ ఉంటే, మా అమ్మ పాడతారు, మ్యూజిక్ నేర్చుకున్నారు, మ్యూజిక్ డైరెక్షన్ చేస్తారు, కంపోజ్ చేస్తారు. సో నాకు ఆ మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్లో మా అమ్మమ్మ, పెద్దమ్మలు వీళ్ళందరూ కూడా సంగీతంలో ఉండడం వల్ల నాకు కూడా సంగీతంలో అబ్బిందని చెప్పచ్చు. అండ్ వాళ్ళ సపోర్ట్ అంతకు మించి ఉంటుంది. అంతమంది నుంచి ఆ సంగీతం అనే ఇది అబ్బడం కాకుండా ఆ సపోర్ట్, అలా నాకు అమ్మ చిన్నప్పటి నుంచి పాడడం నేర్పించడం, ఏమైనా తప్పులున్నా ఏం పర్లేదు అని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్పే ఓపిక, ఆ ఓపిక ఉంటేనే ఇవాళ నేను ఈ మాత్రం ఇంత ఇలా పాడగలుగుతున్నాను. సో నాకు మ్యూజిక్ పర్సూ చేయడం అనేది మా అమ్మ నుంచి, మా అమ్మ సపోర్ట్తో, మా అమ్మ టీచింగ్తో స్టార్ట్ అయింది అనమాట. ఓకే, ప్రాపర్ ఎక్కడ మీరు? నేను హైదరాబాద్ అండి, మా అమ్మ విజయవాడ, మా నాన్న విజయనగరం. ఓకే, అక్కడి నుంచి వచ్చారు మొత్తానికి. విజయవాడ, విజయనగరం తాలూకు, హైదరాబాద్. అంతే అంతే అండి. ఓకే, ఎలా అనిపించింది అంటే ఇప్పుడు
అమ్మ సపోర్ట్ లేనిదే మనం ఏం చేయలేనది మీ ద్వారానే కూడా అర్థమవుతుంది. సో అమ్మ సపోర్ట్ అంత ఉంది కాబట్టి ఈ రోజు మీ పేరు ఇంతమందికి తెలుస్తుంది. మేబీ డెఫినెట్లీ తన సపోర్టబుల్ లేకపోతే దిస్ వాజ్ నాట్ పాసిబుల్. నాకు ఆ తిప్పలు వేరే ఉండేవి, నేర్చుకోవడాలు, రోజు మ్యూజిక్ క్లాసులకి వెళ్ళడాలు. నాకు ఇంట్లో నుంచి అది అంటే నేను ఇప్పుడు అమ్మ దగ్గర నేర్చుకోవట్లేదు, ఇంట్లో అమ్మ చెప్తారు. బట్ నేను ఇప్పుడు కరెంట్లీ కర్ణాటిక్ క్లాసికల్ ఏమో వడలి ఫణినారాయణ గారి దగ్గర నేర్చుకుంటున్నాను, లైట్ మ్యూజిక్ ఏ రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. సో ఎక్కడ నేను నేర్చుకుంటున్నా కూడా ఇంటికి వచ్చి పాడేటప్పుడు అమ్మ నాకు అప్పటికీ గైడ్ చేసి కరెక్ట్ చేస్తారు ఓపికతో. లేదు వదిలేసినా లేకపోతే ఆ పేషెంట్స్తో చెప్పకపోయినా అమ్మో అడగడానికి భయం వేస్తుంది, అమ్మ నేను కరెక్ట్ పాడుతున్నానా అని. సో యా, వాట్ ఎవర్ ఐఎమ్ టుడే ఇస్ ఫస్ట్ బికాస్ ఆఫ్ మై మదర్, మై ఫాదర్ డెఫినెట్లీ. ఓకే. సో యా అండి. ఓకే ఓకే రమ్య గారు, యోగా అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి వ్యక్తికి కూడా. ఎందుకంటే మనం ఫిట్గా ఉండాలన్నా ఇప్పుడు అందరూ కూడా మరలా అలవాటు చేసుకుంటున్నారు, యోగాకి టైం ఇస్తున్నారు. మధ్యలో వదిలేశారు, అసలు టైం ఇవ్వడాలి ఇలాంటివి ఏం లేదు. ఆఫ్టర్ కరోనా అనుకోవాలి ఏంటో కానీ ఇప్పుడు అందరూ కదా కాన్సన్ట్రేషన్ చేసి యోగాని చెయ్యాలి, హెల్త్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని. సో యోగా వైపు రమ్య గారు ఎలా వెళ్ళారు, ఎవరి ద్వారా వెళ్ళారు, అసలు ఎలా వెళ్ళాలనిపించింది? చిన్నప్పుడు నాకు బ్రాంకైటిస్ ఉండేదండి, ఐ థింక్ 6-7 years. ఓకే. అప్పుడు మా నాన్న యోగా టీచర్ కాదు కానీ యోగా చేసుకునేవాళ్ళు ఆయన, అమ్మ నాన్న ఇద్దరు. సో అప్పుడు ఏమైందంటే నాకు బాగా దగ్గు వచ్చేది. సో ఆ దగ్గు ఎంత ట్రై చేసినా తగ్గేది కాదు. హోమియోపతి, అలోపతి అన్నీ వాడడం కానీ ఏది తగ్గేది కాదు. సో మా నాన్న అందరికీ చెప్పేవారు, ఈ అమ్మాయి 8 ఏళ్ళు అవ్వని నేను యోగా స్టార్ట్ చేయించేస్తాను, చూద్దాం తగ్గుతుందా లేదా అని. అండ్ at 8 he started. 8.5 నాకు గుర్తుంది, నేను దగ్గలేదు. 6 monthsలో ఆ బ్రాంకైటిస్ అనేది దగ్గు అంతా కంట్రోల్ చేసేసింది యోగా. రోజు చెప్పేవారు నాకు ఇది చెయ్యి అని క్లాస్ తీసుకునేవాళ్ళు. సో నేను రోజు చేసేదాన్ని, కొంచెం బ్రీదింగ్ కొంచెం ఇది చెప్పేవారు. కానీ నాకేం గుర్తుందంటే నేను కూర్చుని ఇంకా దగ్గి అలసిపోయేదాన్ని. బట్ ఒక 8.5 years తర్వాత, అంటే 6 monthsలో ఆ 6 monthsలో మా నాన్న చెప్పింది నేను చేసింది యోగా తగ్గిపోయింది కంప్లీట్లీ. అప్పటి నుంచి నాకు అది ఫేత్ వచ్చేసింది, యూనో అదే నన్ను చూసుకుంటుంది అని. సో అప్పటి నుంచి నాకు టచ్ వుడ్ కానీ దగ్గు జలుబు జ్వరం అనేది నాకు ఎప్పుడు రాలేదు. వస్తుంది కానీ 2 daysలో అయిపోతుంది. దగ్గు జలుబు నాకైతే అస్సలు గుర్తులేదు ఇన్నేళ్లలో. అలా బాగా పెరిగిపోయింది ఎందుకంటే హెల్త్ ఇష్యూకి సంబంధించి కంట్రోల్ అయ్యింది చాలా. సో అందులోని చిన్న వయసులో మనకి దేని మీద ఉంటుందో అది కంటిన్యూ చేసేస్తాం ఆటోమేటిక్ గా, ఫెయిత్ వచ్చేస్తుంది కదా. సో యా, సో అప్పటి నుంచి నాకు ఇది చేస్తే నేను సరిపోతాను అది అనేది మాట బాగా కూర్చుని. దెన్ సిమిలర్లీ మా వాడు 2 yearsలో సేమ్ ప్రాబ్లం వచ్చింది వాడికి. బ్రాంకైటిస్ కాకుండా ఆస్తమా రిలేటెడ్ ఇష్యూస్ ఉండేవి. సో నేను కూడా మా నాన్నలాగా వాడు కొంచెం పెద్దగా అవని నేను యోగా నేర్పించేస్తాను అని. అండ్ యూనో హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అంటారు కదా, వాడికి కూడా బై 7-8 దగ్గు జలుబు అనేది తగ్గిపోయింది. సో వాడి వలన నేను యాక్చువల్లీ టీచర్ అయ్యాను, వాడి వలన నేను ఐ గాట్ ఇన్ టు టీచింగ్. థెరపీ అనేది ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే యోగా థెరపీ అనేది ఉత్త ఆసనాలు కాకుండా వేరే అన్ని హోలిస్టిక్లీ చూసుకుంటుంది. సో అది నేను నేర్పిస్తాను. చూసారా, ఒక అమ్మ టీచర్ కింద అవడం అంటే ఖచ్చితంగా. అక్కడ ఒక అమ్మనేమో గురువు కింద తయారయ్యారు, ఇక్కడ ఒక అమ్మ కూడా గురువే, ఆల్మోస్ట్ గురువు కింద అయ్యి యోగా నేర్చుకోవడమే కాకుండా ఒక టీచర్ కింద. అసలు ఫస్ట్ గురువు అమ్మాయి అన్నది అందుకే. వాడి కోసం నేర్పించింది ఇప్పుడు అందరికి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయింది యోగా అనేది, దానికి కొంచెం టైం కూడా ఇస్తున్నారు అందరూ కూడా. హెల్త్ ఇష్యూస్ కి సంబంధించి చాలా తొందరగా మెడిసిన్ తో కాకుండా ఇలా కూడా క్యూర్ అవుద్దని చెప్పడం కోసం అనేది. ఓకే, అలక్య గారు, మీరు న్యూట్రిషన్ గా ఎలా కెరీర్ స్టార్ట్ చేశారు, ఎవరు అసలు సపోర్ట్ ఎవరు చేశారు, అసలు ఏంటిది?
సో నేను ఈ ఫీల్డ్లో ఉండబట్టి ఆల్మోస్ట్ 10 years అవుతుందండి. సో ఫస్ట్ నేను అసలు న్యూట్రిషన్ జాయిన్ అవ్వడానికి రీజన్ మా ఫాదర్ అనమాట. సో మామూలుగా అందరూ ఇంటర్ కంప్లీట్ చేసుకుంటారు, తర్వాత డెంటల్, అగ్రికల్చర్ లేకపోతే డాక్టర్కో ఇలా ట్రై చేస్తారు. బట్ ఆ టైంలో ఏంటి అంటే నాకు అసలు న్యూట్రిషన్ గురించి ఏం తెలియదు. బట్ మా ఫాదర్కి ఏంటి అంటే అదొక లైక్ హీ వాజ్ అవేర్ అనమాట. తనకు తెలిసి తను ఏంటి అంటే ఈ ఫీల్డ్లో వెళ్తే తినకు నచ్చుతుంది. బికాజ్ బేసికలీ ఆ బైపీసీ తీసుకున్నప్పుడు ఏంటి అంటే కొంచెం ఇంట్రెస్టెడ్ ఇన్ మెడిసిన్స్, లేకపోతే పీపుల్కి ఏదన్నా హెల్ప్ చేయాలి, జనాలకు సపోర్ట్ చేయాలి, వాళ్ళకి కొంచెం ఎడ్యుకేషన్ ఇవ్వాలి అన్న దాంతోనే నేను బైపీసీ తీసుకున్నాను. దాని తర్వాత నుంచి నా పాత్వే మొత్తం మా ఫాదరే సెట్ చేశారనమాట. సో తను నన్ను ఈ న్యూట్రిషన్ దాంట్లో జాయిన్ చేశారు. సో దాని తర్వాత ఎవ్రీ అచీవ్మెంట్ అనమాట. అంటే నా బీఎస్సీ కంప్లీట్ అయ్యి, ఎంఎస్సీ కంప్లీట్ అయిన ప్రతి దగ్గర నేను జాబ్ చేసేటప్పుడు ఆ చేంజెస్ అంటే చిన్న చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల జనాలు చాలా క్రానిక్ స్టేజ్ నుంచి అంతవరకు వెళ్ళకుండా మధ్యలోనే దాన్ని కంట్రోల్ చేసుకోవడము, ఫుడ్డే మెడిసిన్ లాగా యూజ్ చేసుకొని వాళ్ళు ఇన్సైడ్ నుంచి క్యూర్ అవ్వడము. సో ఇవన్నీ వల్ల నాకు అదొక పాజిటివ్నెస్ అనమాట. అంటే క్లయింట్స్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్సే మాకేంటి అంటే అదొక ఇన్స్పిరేషన్ లాగా, అంటే ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలి అన్న మోటివేషన్తో అలా 10 years నుంచి నడుస్తుంది. ఇక్కడ మూడింటికి ఒక సంబంధం ఉంది, హెల్త్ ఇష్యూస్కి. మూడింటికి కూడా ఒకటే ఏది వస్తుందంటే లాస్ట్ ఫైనల్గా హెల్త్. ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం లీడ్ చేయాలనుకుంటే, ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటే మూడు చాలా ఇంపార్టెంట్. సంగీతం ఎంత ఇంపార్టెంట్, యోగా అంతే ఇంపార్టెంట్, అని డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మూడింటికి చాలా సింక్ అని చూసారు. అంటే ఎవరైనా ఒక హెల్తీగా వెల్తీగా వాతావరణం బాగుండాలి, మనం హెల్త్గా బాగుంటేనే చుట్టుపక్కల వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా బాగుంటారు. సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ బాగుండాలంటే ఈ మూడు చాలా అవసరం. ఓకే పూర్ణిమ గారు, ఏమన్నా కష్టాలు అలాంటివి ఏమైనా పడ్డారా? ఈ సాంగ్ అంటే కాంపిటీషన్ చాలా ఉంటుంది, పాడుతా తీగ అంటేప్పటికంటే అప్పటికే చాలా ఎక్కువ మంది ఉన్నారు, కాంపిటీషన్ పెరుగుతా ఉంది. అంతకుముందు తక్కువ మంది ఉండేవారు కాబట్టి సింగర్స్ చాలా తక్కువ. మీరు వచ్చేసరికి చాలా మంది పెరిగిపోయారు, ఆల్రెడీ సాంగ్స్ పాడడానికి రెడీ అయిపోయారు అందరూ కూడా. సో ఎలా ఏమైనా కష్టపడ్డం అన్నది కొంచెం కష్టంతో అనిపించిందా ఏమన్నా? జస్ట్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండి. దట్స్ మా అమ్మ ఎప్పుడు చెప్పేది అదే. నాకు ఇంట్లో ఉన్న సపోర్ట్ బై గాడ్స్ గ్రేస్, టచ్ వుడ్, నాకు ప్రతిసారి నాకు ఆ పాజిటివ్ పుష్ ఉండింది. కాబట్టి ఇది నాకు కాంపిటీషన్ కంటే మనం మనసుతో చేసే ఒక, అంటే ఇప్పుడు పాట పాడేటప్పుడు ఓకే పాడేస్తున్నాం వెళ్ళిపోతున్నాం, కాంపిటీషన్ అయిపోయింది ఓకే అయిపోయిందో, ఇట్స్ అ ప్రాసెస్. అక్కడ వరకు వెళ్ళడానికి కూడా సపోర్ట్ కావాలి కదా ఫస్ట్. అంటే స్టెప్ బై స్టెప్. సో టేకింగ్ వన్ స్టెప్, బిలీవింగ్ దట్ యూ కెన్ డూ ఇట్, దట్ వాజ్ ద మంత్ర. అంతే. సెట్ బ్యాక్స్ ఉంటాయండి, డెఫినెట్లీ టఫ్ టైమ్స్ ఉంటాయి, ఖచ్చితంగా. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద సక్సెస్ కదా. సో దట్స్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్, అండ్ దట్స్ వాట్ నాకు ఇంట్లో కూడా అలాంటి సపోర్ట్ ఉంది కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు push myself and do more than required or more than what I think I can do. ఓకే, అవును నిజంగా. ఫస్ట్ మనం నమ్మితేనే ఏదైనా చేయగలుగుతాం. దాన్ని ఫ్యామిలీ సపోర్ట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడైనా కాస్త తడబడినా, కొంచెం భయపడినా వాళ్ళ సపోర్ట్ ఉంటే అలాంటివి ఏముండవు. నువ్వు చేయగలదు, ఫస్ట్ నువ్వు చెయ్యి, ఏదైనా రిజల్ట్ రాని. అయితే తప్పు జరిగితే దాని రిజల్ట్ నేర్చుకుంటావు పాఠం, అంత ఇలా చేయొద్దని. ఓకే, విన్ అయితే హ్యాపీ. అంతే. ఆ పాజిటివ్ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. ఏది చేసినా, మ్యూజికే కాదు, ఎలాంటి కెరియర్ ఎంచుకున్నా కూడా ఐమ్ షూర్ మీరందరూ యూ విల్ అగ్రీ టు దిస్, ఏదైనా యూ నీడ్ టు టేక్ ద ఫస్ట్ స్టెప్. అవును. అండ్ ఉంటాయి మనుషులు అన్నాక, వి ఆర్ నాట్ పర్ఫెక్ట్. లేకపోతే మనకి తెలియదు అందులో కష్టం. అంతే. ఆ తప్పు మళ్ళీ రిపీట్ అవ్వకూడదంటే ఖచ్చితంగా ఏదో జరిగి ఉండాలి. ఓకే మనం ఇలా చెయ్యొద్దు ఇంకొకసారి, మనకి కూడా అర్థమవుతుంది. అండ్ యూ విల్ బీ అన్ ఎగ్జాంపుల్ టుమారో. యూ విల్ సెట్ దట్ యూ షుడ్ బీ దట్ ఇన్స్పిరేషన్. ఓకే ఇన్ని జరిగినా కూడా యూ వర్ ఏబుల్ టు డూ దిస్ బికాస్ నువ్వు వెనక్కి తిరిగి చూడలేదు. అవుతాయి, మనం మనుషులం. లైక్ ఐ సెడ్, వీఆర్ నాట్ పర్ఫెక్ట్, వీఆర్ ఆల్ ఫ్లాడ్. ఇట్స్ ఓకే, ఇట్ ఈస్ ఓకే అని చెప్పుకోగలిగే ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి ఖచ్చితంగా. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఓకే రమ్య గారు, మీకు ఎలా సపోర్ట్ అనిపించింది ఇంట్లో? సపోర్ట్ ఉండాలండి. అంటే నేను యాక్చువల్లీ కార్పొరేట్లో వర్క్ చేసేదాన్ని ఫస్ట్ యోగా నేర్చుకునే, అంటే టీచర్ అయ్యే ముందర. ఓకే. 2-3 years నేను 9 to 5 జాబ్ చేశాను. కానీ యూఎస్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది, యూనో. సో పెళ్ళయింది, హస్బెండ్ యూఎస్, అదంతా అయ్యేసరికి ఇంకా మళ్ళీ
వెనక్కి వచ్చిన తర్వాత ఐ కుడెంట్, అంటే నేను మళ్ళీ కార్పొరేట్ జాబ్లో వెళ్ళాలా వద్దా అనేది ఒక యూనో సమస్య ఉండే. సో ఎట్లాగూ వీడిని మా వాడిని చూసుకోవాలి కదా, యోగా టీచర్ అవ్వాలి కదా అనేసి ఇంకా నేను మానేశాను, వద్దు కార్పొరేట్ జాబ్ వద్దు. సో ఇది యోగా నేను ట్రైనింగ్ వెళ్ళినప్పుడు ఇట్స్ అ 1 month కోర్స్. సో అక్కడ ఉండిపోవాలి. సో మా వాడు 2 years అంతే అప్పుడు. సో అప్పుడు అంటే 1 month వాడిని వదిలి వెళ్ళాలి కదా, చాలా కష్టం. అప్పుడు మా అమ్మని పిలిచాను నేను, అమ్మ నువ్వే చూసుకోగలవు వాడిని. అప్పుడు ఇంకా నాకు భయం ఉండేది, అంటే వాడికి బాగా అటాక్స్ వచ్చేవి. సో అలాంటి టైంలో వాడిని వదిలి నేను 1 month అంటే ఆల్మోస్ట్ 35 days వాడిని వదిలి ఉన్నాను. వెనక్కి రాలేము, చూసుకోలేము. సో అప్పుడు మా అమ్మ నాకు ఇది అంటే చెప్పింది, నేనున్నానుగా, నేను చూసుకుంటాను. అంటే అప్పుడు మా అమ్మ అలా అనంగానే నాకు ఇంకా అయిపోయింది. అంటే ఇంకా సపోర్ట్. మా అమ్మ అందరినీ చూసుకుంది, వాళ్ళ చెల్లెల్ని, తమ్ముళ్ళని, వాళ్ళ పిల్లల్ని అందరినీ చూసుకుంది. పెద్ద అంటే మా ఇంట్లో షీఈస్ ద ఓల్డెస్ట్. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, ఎట్లాగూ మనవాడు కదా. అదే. సో అలా అంటే వెళ్ళే ముందర ఏడ్చేసాను నేను యాక్చువల్లీ. అమ్మ నేను ఎలా ఉండాలి వాడు లేకుండా, అంటే నేను ఉన్నాను కదమ్మా, నేను చూసుకుంటానులే, నీకు ఎందుకంత భయం అని. సో ఆ మాట అనగానే నాకు ఇంకా ధైర్యం వచ్చేసి నేను 35 days నేను చాలా జాగ్రత్తగా కౌంట్ చేసుకుంటూ ఉండుంటచ్చు. అంటే అది కాకుండా షీఈస్ దేర్, షీఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్, ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో ఆ సపోర్ట్ లేకపోతే చాలా కష్టం. అండ్ దెన్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ హస్బెండ్స్ హ్యావ్ టు సపోర్ట్ యూ, రైట్? నువ్వు అలా ఎలా వెళ్ళిపోతావు వాడిని వదిలేసి అని ఒక్క మాట అడగలేదు. అంటే మనం చేయలేము, మైండ్ అక్కడనే ఉంటది, అలాగని ఎదిరించి వెళ్ళలేము. సో చాలా మందికి చాలా అంటే ఒప్పరండి యాక్చువల్లీ హస్బెండ్స్. సో మై హస్బెండ్ వాజ్ లైక్, నువ్వు చేయాలనుకుంటున్నావు కదా, నేను చూసుకుంటాను, మీ అమ్మ ఉంది కదా, ఎట్లాగో చూసుకుంటారు. సో అంటే క్లోజ్ యువర్ ఐస్, డూ ఇట్, వీఆర్ హియర్ టు టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అదర్. ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ఇంట్లో వాళ్ళు. ఇవ్వకపోతే ఇంట్లో అంటే గుబులుగా ఉంటుంది. అక్కడ ఇద్దరు మీకు సపోర్ట్ చేస్తారు, హస్బెండ్ ఇటు మదర్. డెఫినెట్లీ దానివల్ల ఏంటంటే ఓకే, భయం ఉండదు. అసలైన వ్యక్తి పర్మిషన్ ఉంది, బాబుని చూడడానికి అమ్మ ఉంది, సో ఇబ్బంది లేదు. హ్యాపీగా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఏం చెయ్యాలనుకున్నా, అసలు ఏం సాధించాలనుకున్నా అక్కడ వరకు కనీసం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినా సరే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, మళ్ళీ ఏమంటారన్న ఫీలింగ్ ఉండదు. వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు కాబట్టి. ప్లస్ సొసైటీ వాళ్ళు కూడా ఏమంటారు, అలా ఎలా వెళ్ళిపోయావు నువ్వు ఇంత చిన్న బాబుని వదిలేసి అని చాలా మంది చాలా అన్నారు. కానీ వీళ్ళిద్దరూ నించున్నారు నా వెనకాల, అయిపోయి అంటే దెన్ దట్ వాజ్ ఎనఫ్ ఫర్ మీ. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ లేకపోయినా కూడా మన సపోర్ట్ మనకు ఉండాలి అని ఒక ఇది ఉంటుంది. అంటే ఎంతైనా కానీ చెయ్యాలి, లైక్ షీ సెడ్. అంటే ఆ రెసిలియన్స్ ఉండాలి. నేను చేయాలి, నేను పాడాలనుకుంటున్నాను కదా, ఎలా పాడొచ్చు, ఎలా చేయొచ్చు, ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, సపోర్ట్ లేకపోతే వెళ్ళాలి, ఎదగాలంటే ఇంకేం చేయాలి అనేది. సో దట్ ఈస్ ఎందుకంటే మనలో కూడా ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అంటే మనకు అంత ఇది ఉండాలి, నేను చేయగలను, చెయ్యాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటనేది నిరూపించుకోవాలి. సో అది ఉంటే ఖచ్చితంగా కొంచెం భయం ఉంటుంది, కానీ అది భయం క్రాస్ చేసి చేయడానికి మనకు అది ఉండాలి, సపోర్ట్ అవ్వాలి. కొంచెం క్రాస్ చేయగలిగితే ఖచ్చితంగా ఫస్ట్ స్టార్టింగ్ ప్రాబ్లం లాగా మనకి కాస్త భయం ఉంటుంది, చేయగలుగుతామా లేదా, ఏమన్నా మిస్టేక్స్ అవుతాయా, కామన్ గా ఉంటది. బట్ ఒక్కసారి మనం క్రాస్ చేసి చూస్తేనే సాధించగలుగుతాం ఏదైనా సరే. ఓకే, అలేఖ్య గారు, మీరు ఆల్రెడీ మీ ఫాదర్ సపోర్ట్ చాలా ఉంది, బాగా నాకు సపోర్ట్ చేయబట్టేలాగానే మీ కెరీర్లో ఏమన్నా అప్ అండ్ డౌన్స్, కష్టపడ్డవి, అబ్బా ఇంతవరకు వచ్చాక లాస్ట్లో మిస్ అయింది, ఇలా అనిపించిన ఏమైనా ఉన్నాయా? సో చాలా సార్లు నా కెరియర్ అనేది బ్రేక్ అయ్యే వరకు వచ్చిందండి. అంటే ఎవరికైనా సరే మ్యారేజ్ అయిపోయిన తర్వాత వి షిఫ్ట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ కదా. సో హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత
నెక్స్ట్ కెరియర్ స్టార్ట్ చేయాలా అంటే హస్బెండ్ వాళ్ళు ఒప్పుకుంటారా, అత్తయ్య వాళ్ళు ఒప్పుకుంటారా అని చాలా ఉన్నింది. సిన్స్ లైక్ మా మదర్ ఇన్ లా వచ్చేసరికి ఒక ప్రిన్సిపల్ అనమాట. సో షీ యూస్ టు ఎంకరేజ్ మీ ఆల్ ద టైమ్. ప్రతిదానికి తను నువ్వు చేయగలవు అంటే తన సన్ కంటే నాకే ఎక్కువ సపోర్ట్ చేసేసి నాకు నీ మీదే ఎక్కువ నమ్మకం ఉంది, యూ క్యాన్ డూ ఇట్, యూ విల్ డూ ఇట్ అని చెప్పేసి ఆల్ ద టైమ్ నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు. అండ్ మా ఫాదర్ మదర్ ఇంకా నేను వర్డ్స్లో చెప్పలేను అనమాట వాళ్ళ సపోర్ట్ అనేది. బికాజ్ లైక్ నాకు మ్యారేజ్ అయ్యింది, దాని తర్వాత లైక్ ఐ గాట్ ప్రెగ్నెంట్ అయ్యాను. ఆ టైంలో కూడా కెరియర్ బ్రేక్ అవ్వకుండా వాళ్ళు కంప్లీట్ ఇంకా మా ఇల్లు వదిలేసి వచ్చి నాతో పాటు ఉండిపోయారనమాట టు సపోర్ట్ మీ. అంటే ఆల్మోస్ట్ నా 9th month వరకు ఐ యూస్ టు వర్క్. నా లైక్ రెగ్యులర్ వర్క్ చేసుకోవాలంటే దే యూస్ టు బీ అంటే టైంకి వాళ్ళు వచ్చి నన్ను చూసుకొని నాకు సపోర్ట్ ఇస్తూ. అండ్ నేను 9th month వరకు నేను జాబ్ చేశాను అనమాట. అండ్ 9th monthలో నేను కొన్ని ఎగ్జామ్స్ కూడా అటెండ్ అయ్యాను. దానికి కూడా ఐ వాజ్ లైక్ నా వల్ల అవ్వదు, ఎలా వెళ్తాను, నేను జర్నీ చేయాలి, వెళ్ళి రాయాలి, ఎగ్జామ్ స్ట్రెస్ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నా. మా ఫాదర్ మదర్ లేదు, నువ్వు చేయాల్సిందే, నువ్వు చేస్తావు. మా ఫాదర్ దేనికి ఎక్కడైనా సరే హిల్ బీ దేర్ అనమాట, నువ్వు చేస్తావు, నేనున్నాను, పద వెళ్దాం అని చెప్పేసి మా ఫాదర్ కానీ మా హస్బెండ్ కానీ దగ్గరుండి నన్ను ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్ళి కేర్ఫుల్గా ఎగ్జామ్స్ రాయించి మళ్ళీ వెనక్కి తీసుకొని రావడము. అండ్ తర్వాత లైక్ బేబీ వచ్చాక కూడా ఐ థాట్ లైక్ ఇంకా కష్టము, ఎలా పాపను చూసుకోవాలి, నేను కెరియర్ ఎలా కంటిన్యూ చేయాలంటే మళ్ళీ మా మదర్ ఫాదర్ లేదు, మేము ఉన్నాము అని చెప్పేసి. ఈ రోజు కూడా నేను ఇక్కడికి రావడానికి రీజన్ మా మదర్ ఇంట్లో ఉన్నారు. మా పాపను, నాకు 2 years పాప ఉంది. సో అంత చిన్న పాపను బయటికి వదిలి రావాలంటే చాలా కష్టం. బికాజ్ లైక్ ఎలా ఉంటారో తింటారో లేదో అని. బట్ మా మదర్ లైక్ ఏంటి అంటే నేను ఉన్నాను కదా, నాకు లైక్ ఒక తల్లి ఉంది అంటే మా మదర్ నా కూతుర్ని ఎలా తీసుకుంటుందో అన్న నమ్మకం నాకు ఉంటుంది కదా. సో వాళ్ళ సపోర్ట్ త్రూ అవుట్ ఉందన్నమాట. అండ్ మా బ్రదర్ కూడా ఆల్ ద టైమ్ నువ్వు కెరియర్లో ఏదో ఒకటి సాధించాలి, నెక్స్ట్ ఏంటి, ఇక్కడ నువ్వు ఆగిపోకూడదు, నెక్స్ట్ ఏం చేస్తున్నావు, ఏం చదువుతున్నావు, ఏం సర్టిఫికేట్ చేస్తావు, ఏదో ఒకటి చెయ్యి, నేను ఉన్నాను వెనకలా అని చెప్పేసి లైక్ కంప్లీట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ లైక్ 10 years నుంచి ఎప్పుడూ నా కెరియర్లో ఒక బ్రేక్ లేదు. కంటిన్యూస్ లైక్ ఒక్క బ్రేక్ తీసుకోకుండా ప్రెగ్నెన్సీ టైం, డెలివరీ టైం అన్నీ క్రాస్ చేసినా కూడా లైక్ ఎక్కడ బ్రేక్ లేకుండా ఇంత దూరం వచ్చాను అనమాట. ఓకే, నిజంగా ఫ్యామిలీ సపోర్ట్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు అంటే అందరూ కొంతమంది మాత్రమే సాధించగలుగుతున్నారు, కొంతమందికి టాలెంట్ ఉన్నా వాళ్ళ సపోర్ట్ ఉండదు, ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. ఇన్ కేసు అయినా సరే చేద్దాము, బయటకు వద్దామంటే ఈ సమాజంలో వచ్చే మాటలకే కాస్త వెనక్కి వెళ్తారు. అయినా ఇన్ కేసు వాళ్ళు కూడా తట్టుకుని ముందుకెళ్ళేసరికి అక్కడ ఇంకొకటి వస్తుంది. లాస్ట్కి పాపం సాధిద్దాం అన్నది కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది వాళ్ళకి. ఓకే చేయగలన్న సంగతి ఎలా ఉన్నా సరే వీళ్ళు అన్న మాటలకి ఇంకా మా దాటి ఇంకా అయినా సరే అలాంటి దాటి కూడా వెళ్ళి సాధించిన వాళ్ళు కూడా చాలామంది కానీ రేరుగా ఉన్నారనుకోవాలి. వాళ్ళ పాపం ఇంకా అన్నీ పడి ఏమన్నా అనుకోని నన్ను ఎలాగైనా అనుకోని అని. యాక్చువల్గా ఎలా అయిపోయిందంటే సమాజంలో అబ్బాయి అమ్మాయి వేరియేషను. ఎస్పెషల్లీ ఒక అమ్మాయి వెళ్ళి మాట్లాడుతున్నా ఏదైనా చేసినా అదొక రిలేషన్ అటాక్ చేసేస్తారు. అది అబ్బాయికి అలా ఉండదు. సో అది పోతే సగం సక్సెస్ అయినట్టే. అక్కడ ఏమున్నది టాపిక్ వినరు, అలా ఇద్దరి మధ్యన ఏముందన్నది అనవసరం. అక్కడ ఏంటనేది అనవసరం వాళ్ళకి. తను డెవలప్ చేసుకోవడానికి ఏం మాట్లాడుతుంది, లేదంటే కొన్ని డౌట్స్ వస్తాయి మనకి కామన్గా. ఇంకా నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను, ఏం చేయాలి అనేది మనం అడుగుతాం కామన్గా. మన ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్సే మనకి, అలా అడుగుతూ ఉంటాం. కానీ అది వేరే అయిపోవడం వల్ల కొంతమంది తగ్గిపోతున్నారు. సో ఇప్పుడున్న సమాజంలో యూత్ ఉన్నారు కొంతమంది, ఇలాంటివి కాకుండా కాస్త ముందుకు వెళ్ళాలంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అంటే ఏం చేస్తే ఇప్పుడు సింగర్గా ఒక పర్సన్ కొంతమంది అనుకుంటున్నారు మీలాగా అవ్వాలని, చాలా ఒక్కొక్కరు అనుకుంటారు. మీ ఫ్యాన్స్ చాలామంది ఉండుంటారు, అందులో నేను కూడా అలా సింగింగ్ నేర్చుకుంటే బాగుండు, ఏం చేయాలి ఎలా చేయాలి అన్నది ఏమీ తెలియదు పాపం. బట్ వాళ్ళంటే వాళ్ళకి కొంచెం మీ తరపున కొంచెం ధైర్యం కావాలి వాళ్ళకి. ముందు వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తే ప్రయత్నం అండి, ప్రయత్నం ఇస్ వెరీ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. అది స్టార్ట్ విత్ ద బేసిక్స్, 0 నుంచి స్టార్ట్ చేయండి. మీకు వచ్చినా కూడా ఇఫ్ యూ ఆల్రెడీ సంగీతం కొంచెం ఐడియా ఉంది నేర్చుకున్నాను అన్నా కూడా అయినా కమ్ టు 0. స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. క్వాలిటీగా నేర్చుకోవాలి. అండ్ బిలీవ్ దట్ యూ కెన్. ఒక విజన్ ఉంటుంది, ఓకే నేను ఇది సాధించాలి, నాకు ఈ గోల్ ఉంది అని. ఇందాక అన్నట్టు సెట్ బ్యాక్స్ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక్క డౌన్ఫాల్ వల్ల దిస్ ఇస్ ది ఎండ్ అనుకోవడం విల్ నాట్ టేక్ యూ ఎనీవేర్. దట్ విల్ నాట్ టేక్ యూ టు యువర్ గోల్. యూ నీడ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ ది అల్టిమేట్ ఫండా అండి. దేనికైనా ది బేసిక్ ఇస్ టు ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్.
ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు కూడా నోబడి మీకు బయట నుంచి ట్రస్ట్ రావడం అనేది బోనస్, మీ నుంచి మీకు ట్రస్ట్ ఉండాలి అవును అంతే. సో ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ యాక్షన్ ఆల్సో, మీకు సపోర్ట్ ఉంటుంది, బట్ మీకు యాక్షన్ తీసుకోకుండా గోల్ రీచ్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. టేక్ ద ఫస్ట్ స్టెప్, సింపుల్, పెద్ద దానికి బ్రహ్మ విద్యం లేదు. టేక్ ద ఫస్ట్ స్టెప్, కీప్ గోయింగ్, బీ కన్సిస్టెంట్. అండ్ ఏ ఫీల్డ్ అయినా సరే ట్రై టు అండర్స్టాండ్ హౌ ద బిజినెస్ సైడ్ ఆఫ్ ఇట్ వర్క్స్ ఇఫ్ యూర్ టేకింగ్ ఇట్ ప్రొఫెషనలీ. లేదు ఒక హాబీగా తీసుకుంటున్నా అన్నా కూడా దాన్ని కూడా మనస్ఫూర్తిగా చేయండి, ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయండి. అవును అంతే, నిజంగా మీరు చెప్పింది 100% కరెక్ట్. వాళ్ళు బేసిక్స్ నుంచి నేర్చుకోవడమే కాదు, వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉండి నేను చేయగలుగుతాను, నేను చెయ్యాలి అన్న వర్డ్ మనకు వచ్చినప్పుడే అక్కడే స్టార్ట్ చేయాలి ఫస్ట్. అంతే, నెక్స్ట్ అంటేకి అది అలా బ్రేక్ అయిపోతూ ఉంటుంది. అండ్ సింపుల్ టాస్క్స్ తీసుకోవాలండి. మనం ఏదో పెద్దగా చేసేయాలి అన్న, ఆ పెద్దది అవ్వాలి అంటే యాడ్ అవుతూ వెళ్ళాలి స్టెప్ బై స్టెప్. అంతే. ఇప్పుడు ఒక 5 kilometers పరిగెట్టాలి అన్నా కూడా ఫస్ట్ ఒక స్టెప్ వేయాలి కదా. ఎగ్జాక్ట్లీ అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే రమ్య గారు, ఇప్పుడున్న సమాజంలో మహిళలు చాలా, అంటే యూత్ అనుకోవచ్చు, అమ్మాయిలు కొన్ని విషయాల్లో చాలా వాటికి గురవుతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం మీరు, అంటే దాంతోనే కెరీర్ ఆగిపోకూడదు వాళ్ళది, దానివల్ల బయటికి రావడానికి భయపడుతున్నారు కూడా. ఈ మధ్యలో ఆగిపోయినా ఇప్పుడు అందరూ కూడా ఉమెన్స్, అమ్మాయిలు దేంట్లోనే తక్కువ కాదు, మేము సాధించి చూపిస్తాము అన్నట్టుగా ముందుకు వస్తున్నారు. వచ్చినప్పుడు కొన్ని సంఘటనలు ఏంటంటే బయటికి స్టెప్ వేయడానికి భయపడే సిచ్యువేషన్ ఉంది. అమ్మో ఇలా జరుగుద్దా, అటు పేరెంట్స్కి భయపడే పరిస్థితి. ఎందుకంటే అమ్మాయిలు బయటికి వెళ్ళి మనం ఎంత పోరాటమైనా ఒక వర్డ్ తీసుకుని రాలేము లోపలికి, మనకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతాయి. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే కొంచెం ధైర్యం అనుకోవాలి. సో అలాంటి వాళ్ళకి ద ఫస్ట్ థింగ్ ఐ వుడ్ సే ఇస్, పూర్ణిమ చెప్పింది కదా, మనలో మనం ట్రస్ట్ పెంచుకోవాలి ఎంతైనా కానీ. అంటే ఇంగ్లీష్లో అంటారు కదా సెల్ఫ్ లవ్. అవును, మనల్ని ప్రేమించుకోవడం ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. యా, అంటే ఎంత కష్టాలు వచ్చినా కానీ మనం యునో డు నాట్ పుట్ యువర్ సెల్ఫ్ డౌన్ అంటారు కదా. సో నేనేం చేయగలుగుతానా లేదా అనుకోకుండా ఫస్ట్ ఆ ట్రస్ట్ యూ షుడ్ హ్యావ్ దట్ ట్రస్ట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఆ ట్రస్ట్ లేకపోతే వేరే వాళ్ళు ఎంత చెప్పినా కానీ మాకు రాదు. అండ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో పోతుంది అది 100%. అవును కదా. ఆ పోయినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎలా తెచ్చుకోవాలి అనేది, అది చిన్న చిన్న విషయాలతో, ఒక్క చిన్న మాట చెప్పుకుని, రమ్య పర్లేదురా, ఇట్స్ ఓకే, లెట్స్ డూ సంథింగ్ ఎల్స్, రైట్. ఇది ఉండాలి, అంటే మనోధైర్యం ఉండాలి, మనసులో మనం అనుకుంటా ఉండాలి, పర్లేదు, ఇట్స్ ఓకే, ఏమి కాదు, జస్ట్ దాన్ని అక్కడతో వదిలేసి నెక్స్ట్ ఏంటనేది అనేది, ఎక్కడ ఏమైనా కానివ్వచ్చు, అక్కడ దాన్ని అక్కడతో కట్ చేసి నెక్స్ట్ నేను ఏం చేయాలి, ఇప్పుడు జరిగిందని మనం ఏం చేయలేం, జరగబోయేదాన్ని మాత్రం ఏదైనా చేయగలుగుతాం. కరెక్ట్. సో దాన్ని మనం డిజైన్ చేయాలి. రైట్ పీపుల్ అరౌండ్ యూ, దట్ ఈస్ ద రైట్ సపోర్ట్ యూ గెట్. అండ్ అక్కడి నుంచి యూ హ్యావ్ టు టేక్ ఇట్, యూ హ్యావ్ టు టేక్ యువర్ స్టెప్. అండ్ ఆల్సో అది అయ్యింది అని మర్చిపోకూడదు, అది అయ్యింది అని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే అది ముందుకు వెళ్ళడానికి మాకు ఛాన్స్ ఉంటుంది. మనసులో అది అవ్వలేదు, అయ్యో ఎంత కష్టపడ్డాను అనుకుంటూ కూర్చుంటే, అది కష్టపడ్డాను, ఓకే, చూశాను, అంటే ఎక్స్పీరియన్స్ చేశాను, దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఇంకా బెటర్గా, ఓకే, అది ఏదైనా మంచిగా చెడైనా సరే యాక్సెప్ట్ చేస్తూ మన కెరీర్ని ఎక్కడ తక్కువ చేసుకోకుండా మన గోల్ ఏదో దాన్ని రీచ్ అవడానికి ట్రై చేయాలి. చిన్న చిన్న స్టెప్స్ తో, వన్ డే అట్ ఎ టైం, రొటీన్, డిసిప్లిన్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి. దాని తర్వాత యోగా చాలా సపోర్ట్ చేస్తుంది అనుకుంటే, దానికి ఎలాంటి సపోర్ట్ చేస్తుంది అంటారు? దానికి అయితే యోగా ఎలా సపోర్ట్ చేస్తుందంటే, అది ఇట్ విల్ గివ్ యూ డిసిప్లిన్, ఇట్ విల్ గివ్ యూ రొటీన్. రోజు చెయ్యని చెప్పటం లేదు నేను, కానీ తిని చెప్పినలాగా కన్సిస్టెన్సీ ఉండాలి. ఆ ½ an hour చేస్తే కూడా, ఇప్పుడు ఆసనాలు, మెడిటేషన్, ప్రాణాయామ ఏం చేస్తుందంటే, అది ఒక రెసిలియన్స్ ఇస్తుంది. అంటే ఆ స్ట్రెంగ్త్, ఇన్నర్ స్ట్రెంగ్త్ అంటారు కదా, అది ఇస్తుంది. ఏదైనా కానీ, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు
దాని నుంచి బయట ఎట్లా పడాలి అని ఇన్స్టెంట్గా మాకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే యూ సిట్ డౌన్ విత్ యువర్ సెల్ఫ్, యూ టాక్ టు యువర్ సెల్ఫ్. మెడిటేషన్ అంటే ఏంటి, కూర్చుని నాకు ఏం ప్రాబ్లం వచ్చింది అని డిసైడ్ చేయడం. ఆ ప్రాబ్లం ఇలా మళ్ళీ ఎట్లా వస్తే నేను ఏం చేయగలను అని ఆల్రెడీ ఆన్సర్స్ వచ్చేసి ఉంటాయి. సపోజ్ ఆన్సర్ ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు యూ విల్ గో బ్యాక్, అరే మెడిటేషన్లో నేను ఇది అనుకున్నాను కదా అని. ఆసనాల్లో కూడా అది ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే నేను యాజ్ అ యోగా థెరపిస్ట్ ఐ ఆల్వేస్ టెల్ పీపుల్ దట్ ద మోర్ ఫిజికలీ స్ట్రాంగ్ యూ ఆర్, మన బాడీ ఎంత తట్టుకోగలదో ఆ మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా తట్టుకోగలుగుతుంది. సో అందుకనే ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ సో ఇంపార్టెంట్. బికాస్ మెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎవరైనా ఏదైనా తిట్టినప్పుడు, గొడవలు అయినప్పుడు మన బాడీ స్ట్రాంగ్ ఉంటే మెంటల్ హెల్త్ మెంటలీ కూడా స్ట్రాంగ్ అయిపోతాం, రెసిలియన్స్ వచ్చేస్తుంది. సో అందుకని ఫిట్నెస్ ఇస్ ఇంపార్టెంట్. దాని వల్లనే బయటకు వస్తాం నిజంగా. చాలా, ఎందుకంటే ఆ టైంలో మనకి ఎలాంటి డెసిషన్ అనేది తెలియదు. కోపంలో తీసుకున్నది అవ్వచ్చు, బాధలో తీసుకున్నది అవ్వచ్చు, అది చాలా డేంజర్. అది ఎప్పటికీ ప్లస్ అవ్వదు ఎవరికి. సో ఆ 2 నిమిషాలు ఆగగలిగితేనే మనం కంట్రోల్ చేసుకోగలిగితేనే నెక్స్ట్ ఫ్యూచర్ చూడగలుగుతాం. ఎమోషనల్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది, ఇన్నర్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది, ఆ కామ్నెస్ అనేది వచ్చేస్తుంది. సో this is how cool. Okay, cool. It will keep you very grounded. So okay అలాగే గారు, చాలా మంది డైట్ విషయంలో, కొంతమంది డైట్ ఫాలో అయినా మరికొంతమంది అయితే డైట్ ఫాలో అవ్వకుండా కోపం వచ్చినప్పుడు, ఫుడ్ మిగిలిపోతుంది అన్నప్పుడు లోపల వేసేస్తూ ఉంటారు. అమ్మల సంగతి మనకు తెలియంది కాదు, ఎందుకంటే వేస్ట్ అవ్వద్దు, లోపలికి వెళ్ళిపోతే అది అక్కడ ఉంటుంది అన్నట్టు. సో అలా కాకుండా ఈసారి నుంచి ఇక్కడి నుంచైనా సరే అమ్మలు కావచ్చు, మదర్స్, ఉమెన్స్ అయినా మదర్సే కాబట్టి వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అయితే మంచిది? అండ్ యూత్ కూడా కొంతమంది ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, ఏది పడితే అది బయట దొరికే ఫుడ్ అన్నీ తినేస్తున్నారు. వాళ్ళ బాడీ ఎట్లా ఉంటుంది, అసలు ఎక్కడ ఏదో ఒక హెల్త్ ఇష్యూ, చిన్నపిల్లలే వాళ్ళ ఏజ్ తక్కువ ఉన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి. సో ఎలాంటి డైట్ ఫాలో అయితే మంచిది అండ్ యూత్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? డెఫినెట్లీ. సో ఫస్ట్లీ మదర్స్ గురించి స్టార్ట్ చేస్తాం. సో మదర్స్ ఏంటి అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరు అనమాట. వాళ్ళు ఏంటి అంటే సెల్ఫ్ కేర్ అనేది సెల్ఫిష్నెస్ అని అనుకుంటారు, బట్ అది సెల్ఫిష్నెస్ కాదు, ఇట్ ఈస్ నీడెడ్. బికాజ్ మనము ఎంత స్ట్రాంగ్గా ఉంటే, మనం ఎంత వెల్ నరిష్డ్గా ఉంటే మనం చేసే పనులు అనేది అంత క్యాపబుల్గా చేయగలం అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళ మీద వాళ్ళు కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి, ఫోకస్ చేసి వాళ్ళ డైట్ ఏంటి, ఏం తీసుకుంటున్నారు. బికాజ్ లైక్ చాలామంది ఏంటి అంటే ఆ టైం అయిపోయిందనో, లేకపోతే మా కోసం మేము వండుకోవాలా అన్నట్లు కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అలా నెగ్లెక్ట్ చేయకండి. బికాజ్ మదర్స్ లైక్ మనకి ఏజ్ అయ్యే కొద్దీ ఏంటి అంటే బాడీలో చాలా హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయి, డెఫిషియన్సీస్ వస్తూ ఉంటాయి. సో అందుకోసం అని చెప్పేసి ఖచ్చితంగా కొంచెం అంటే ఏదో స్పెషల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ కానీ ఏదో డిఫరెంట్ ఫుడ్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం తీసుకునే ఫుడ్డే హోల్సమ్గా తీసుకోవాలి, న్యూట్రిషియస్గా తీసుకోవాలి. ఎక్కువగా మనం సౌత్ ఇండియన్స్ కాబట్టి బేసికల్లీ ఏంటంటే ఇంత రైస్ పెట్టేసుకొని కొద్దిగా కర్రీ, కొద్దిగా పప్పు, లేకపోతే ఆప్షన్ దాంట్లో కూడా మళ్ళీ ఎయిదర్ పప్పు కానీ ఎయిదర్ దాల్ కానీ తీసుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా అసలు మన బాడీకి ఏం కావాలి అనేది తెలుసుకొని కొంచెం వెజిటేబుల్స్, పల్సెస్ అనమాట, దాల్, ప్రోటీన్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. సో వాటిని ఎక్కువగా తీసుకుంటూ కొంచెం మన పాతకాలం లెక్క మన తాతలు కానీ వాళ్ళంతా మిల్లెట్స్, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అది ఇప్పుడు ట్రెండ్లోకి వచ్చింది, బట్ చాలా మంది మిల్లెట్స్ అంటే కూడా తెలియదు అనమాట. సో ఆ మిల్లెట్స్ని మళ్ళీ మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకొని, షుగర్లు, బీపీలు ఇవన్నీ వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయి, ఇప్పుడు మనం తీసుకున్న ఈ కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ ఇలాంటివి ఎక్కువగా తీసేసుకుంటున్నాం. సో దానివల్ల మన బాడీకి పెద్దగా ఉపయోగం ఏం లేదు. ప్రోటీన్, వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకొని కొంచెం చిరుధాన్యాలు తీసుకుంటే బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ మొత్తం లభిస్తుంది. సో దట్ ఏంటి అంటే మనకి ఎటువంటి డెఫిషియన్సీస్ అవన్నీ కాకుండా మనల్ని మనం లైక్ హెల్తీగా ఉంచుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు జెన్జెడ్ వాళ్ళ గురించి మాట్లాడాలంటే వాళ్ళు ఏంటి అంటే ఎక్కువగా ప్యాకేజ్డ్ ఫుడ్స్ అండి. ఎందుకంటే ప్యాకేజ్డ్ ఫుడ్స్ మీద కూడా లైక్
ఎలా మెన్షన్ చేస్తున్నారంటే హెల్దీ లైక్ ఇన్ఫ్యూజ్డ్ అని చెప్పేసి వైటమిన్స్ ఉంటాయి దీంట్లో, వైటమిన్ ఇన్ఫ్యూజ్డ్, న్యాచురల్ స్వీట్నెస్ అని చెప్పేసి ఇలా లైక్ పీపుల్ని కొంచెం అలా డిస్ట్రాక్ట్ చేస్తున్నారు. బట్ మేక్ షూర్ లైక్ అలాంటివి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోకుండా ఎంత కుదిరితే అంత హోల్సమ్ ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోవడము. అండ్ ఏదో టైంకి తినాలని కాకుండా అసలు మన బాడీ ఏం చెప్తుంది మనకి, ఆకలి వేస్తే తినడం, ఏదో తినాలి, కంప్లీట్ చేయాలి, ప్లేట్ ముందు పెట్టుకున్నాను, టీవీ చూస్తున్నాను, ఆ టీవీలో అది అయిపోవాలి, ఆ లోపు నా ప్లేట్ కంప్లీట్ కావాలి, అలా కాకుండా ఏం తింటున్నారు అసలు కొంచెం ఫోకస్ చేసి తినడము. అండ్ ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా పెట్టుకోవడము. అండ్ స్ట్రెస్ అనేది కూడా చాలామంది స్ట్రెస్ని స్లీప్ని పక్కన పెట్టేస్తారు. 3 థింగ్స్ మేజర్గా, స్ట్రెస్ ఒకటి, స్లీప్ ఒకటి, హైడ్రేషన్ ఒకటి. ఇవి ఎవ్వరు కేర్ చేయరు. ఫుడ్ తీసుకున్నాను నేను హెల్దీగా ఉన్నాను అనుకుంటారు, కానీ స్ట్రెస్, స్లీప్, హైడ్రేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. సో వాళ్ళు చెప్పినట్లు లైక్ యోగా అనేది కూడా మనకి స్ట్రెస్ మేనేజ్మెంట్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో డైలీ అట్లీస్ట్ కొంచెంసేపు యోగా చేస్తే, కొంచెం మెడిటేషన్ చేస్తే మన బాడీలో ఉన్న హార్మోన్స్ అనేవి కూడా కొంచెం కూల్ డౌన్ అవుతాయి అన్నమాట, ఇంబ్యాలెన్సెస్ అవ్వకుండా. ఈ పీసీఓఎస్, పీసీఓడీలు ఇవన్నీ రాకుండా కూడా కొంచెం మనల్ని మనం మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ స్లీప్ అనేది కూడా కొంచెం హెల్దీ స్లీప్. అంటే చాలామంది ఏంటంటే ఫోన్ పెట్టేసుకొని నిద్ర వచ్చే వరకు ఫోన్ చూసి చూసి అలసిపోయి అప్పుడు నిద్రపోతారనమాట, పడుకోవాలని కాదు. సో అలాంటి స్లీప్ కాకుండా ఒక మంచి హెల్దీ ప్రాపర్ స్లీప్ అనేది ఉండేలాగా చూసుకోవాలి. అండ్ వాటర్ అనేది కూడా ఆప్షనల్, ఏదో మధ్యలో తాగాలి కదా అన్నట్లు తీసుకుంటారు, బట్ అలా కాదు. మన బాడీలో చాలా ఫంక్షన్స్కి, మన బాడీ మెటబాలిజంకి కానీ, మన బాడీ హెల్దీగా, చాలా మందికి ఏంటి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, హెడేక్ వస్తుంది అని చెప్తుంటారు, కానీ బ్యాక్ ఎండ్లో చూస్తే వాళ్ళ రీకాల్ మొత్తం చూస్తే అసలు వాటర్ ఇంటేక్ అనేది 1 లీటర్ కూడా ఉండదు. సో అట్లా మన బాడీ డీహైడ్రేట్ అవ్వడం వల్ల కూడా హెడేక్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇలా చిన్నవి కూడా లైక్ మేనేజ్ చేసుకోకుండా ఏదో టాబ్లెట్ వేసేసుకుంటారు, సాడ్ అని, ఏదో నాకు హెడేక్ వచ్చేసింది. సో ఎక్కువగా అట్లా టాబ్లెట్స్ అవి కాకుండా ఫస్ట్ మన ఫుడ్ని కరెక్ట్ చేసుకొని, మన స్ట్రెస్, స్లీప్, హైడ్రేషన్ ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటే మనకు ఆ మెడిసిన్సే అవసరం ఉండదు అనమాట. ఫుడ్ ఈజ్ అవర్ మెడిసిన్ అండి, సింపుల్గా. యాక్చువల్గా మన కోసం మనం ఒక్క హాఫ్ అన్ అవర్ వదిలేస్తే చాలా బాగుంటుంది. కానీ ఆ హాఫ్ అన్ అవర్లో మనం ఇంకేంటి చేయొచ్చు అని ఆలోచిస్తాం తప్ప, ఆ హాఫ్ అన్ అవర్ మన కోసం స్పెండ్ చేసి అది ఏదైనా కానీ మనం రిలాక్స్ అవుతాం ఫస్ట్, అది చెయ్యం. నెక్స్ట్ వాళ్ళకి ఇదా, వీళ్ళ కదా, వీళ్ళ షెడ్యూల్ అంతా వేస్తాం కానీ మన షెడ్యూల్ అసలు వేస్తాం. ఓకే, డైలీ మీరు చేసేది ఏంటి పూర్ణిమ గారు? అంటే మీ కెరీర్లో మీరు కాస్త ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా సాధించాలని మనకు ఉంటుంది, మనకి ఎక్కడ స్టాప్ అనేది ఉండదు. ఇంకా నెక్స్ట్ ఏంటి అనేది మనం ఎక్కువగా ఆలోచిస్తాం. అది ప్రతి మనిషి కూడా ఉండాలి సాధించాలంటే కనుక. మీరు రొటీన్గా డైలీ చేసే సాధన కావచ్చు, ఏంటి మీ డైలీ రొటీన్గా చేసేవి? ఓంకారంతో స్టార్ట్ చేస్తానండి డైలీ. యోగా అప్పుడప్పుడు చేస్తాను, ప్రతి అన్నట్టు యోగా కంటిన్యూ చేయాలి, చాలా హెల్ప్ అవుతుంది మాకు. బికాస్ గట్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మాకు. ఇప్పుడు న్యూట్రిషన్ వైజ్ అయినా, యోగా వైజ్ అయినా మాకు బ్రీతింగ్, తినేది, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. స్లీప్, ఇప్పుడు తను చెప్పినవన్నీ అన్నీ ఇంటర్లింక్డ్ ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే. సో ఓంకారంతో స్టార్ట్ చేసి ఒక బేసిక్ రొటీన్ ఏంటి అంటే కీప్ హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టీస్, వర్క్ ఉన్నా లేకపోయినా దెర్ ఇస్ ప్రాక్టీస్. అంటే ఇట్స్ వెరీ ఈజీ టు నాట్, అంటే సరే ఈరోజు మూడ్ లేదు, ఇట్ షుడెంట్ కమ్ విత్ యువర్ ఎమోషన్. అంటే ఒక షెడ్యూల్ వేసేస్తారా ఈ టైంకి ఇది అని అట్లా? అంటే ఉంటాయి, అంటే అంటారు కదా రోజు కన్సిస్టెంట్గా నేను ఇంత ఇచ్చేస్తాను అని చెప్పలేము. కొంచెమైనా ఇట్స్ స్టిల్ ప్రోగ్రెస్, కొంచెమైనా యూ హ్యావ్ టు డూ ఇట్. ఇట్స్ ఓకే. అది చేయకుండా ఉంటే దెన్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. కొంచెమే ఏముంటుంది బేసిక్. ఇప్పుడు మాకు సరళి స్వరాలు, జంట స్వరాలు, వర్ణాలు పాడుకోవడం, మాకు రికార్డింగ్లో అయినా ప్రోగ్రాంలో అయినా అది మళ్ళీ ప్రాక్టీసే మాకు, స్టేజ్ మీద అయినా. సో ఎవ్రీ టైమ్ వాట్ ఎవర్ వీ డూ ఇట్ ఈస్ అవర్ ప్రాక్టీస్. అండ్ మాకు ఆ మెడిటేషన్ అది. సో స్వరాలతో మెడిటేషన్ అదే కాదు, యువర్ ఇన్ ద మూమెంట్, యూ హ్యావ్ టు బీ ఇన్ ద మూమెంట్. జోన్ అవుట్ అయిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి. పాట వచ్చిన పాట ఒక 1000 సార్లు పాడుతున్నాం, ఎన్నిసార్లు పాడినా ఇవన్నీ మా అమ్మ నాకు ఇన్కల్కేట్ చేసుకోమని చెప్తూ ఉంటారు. నీకు తెలిసిన పాటైనా మీరే, ఇప్పుడు మీరున్నారు, ఒక పాట విన్నారు మీరు, మగువ ఎన్నిసార్లు వింటారు? చాలాసార్లు వినుంటారు. ప్రతిసారి యూ కెన్ లుక్ ఇన్ టు సంథింగ్ న్యూ. దట్ ఈస్ హౌ యూ లివ్ ఇన్ ద మూమెంట్. దట్స్ హౌ ఐ డూ. స్టే, బీ మైండ్ఫుల్. సో ఆ ప్రాక్టీస్లో ఈ ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉండాలి.
which is very Practice important. చాలా ఇంపార్టెంట్. అంతే. కానీ డైలీ మనం ఏదో ఒకటి ఖచ్చితంగా నేర్చుకుంటాం ఆ ప్రాక్టీస్ లో, ఇంకా బెటర్. ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. మీరు పాడేదే ఇవాళ పాడేది రేపు మళ్ళీ పాడితే ఇంకా బెటర్ అవుతుంది. అది దట్ కీప్స్ యూ గోయింగ్. ఓకే రమ్య గారు, మీ లైఫ్ డైలీ చేసేది ఏంటి? యోగాతో పాటుగా ఇంకా లైఫ్లో ఏమి చేస్తూ ఉంటారు ఫర్ డేలో మొత్తం? మనకంటే ఒకటి వేసేస్తాం. సో మీరు చేసేది ఏంటి? నా కోసం అని నేను తను చెప్పినలాగా నేను అంటే పొద్దున్న లేచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెడిటేషన్ చేసుకుంటాను. అది నా 10 minutes, అది నాది, వేరే వాళ్ళు ఎవరు తీసుకోలేరు. అందుకనే తొందరగా లేచేస్తాను. ఎందుకంటే వేరే వాళ్ళు లేచే ముందర నేను లేచేసి సో దాని తర్వాత కొంచెం టైం ఉన్నప్పుడు అంటే క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. సో టైం ఉన్నప్పుడు యోగా చేసుకుంటాను, లేకపోతే వచ్చిన తర్వాత. బట్ యోగా కాకుండా నేను స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తాను. లైక్ అంటే యాడింగ్ టు హర్ అంటే డయట్తో పాటు యోగా, మెడిటేషన్ ఇవన్నీ ఇంపార్టెంట్. ప్లస్ ఉమెన్కి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. వెయిట్స్ లిఫ్ట్ చేయాలి. సో యాజ్ యూ గ్రో ఓల్డర్ మన మసిల్స్ అంటే ష్రింక్ అయిపోతాయి, అంటే వీక్ అయిపోతాయి. సో దానికి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఉండాలి. సో నేను అది అంటే తప్పకుండా చేస్తాను. అట్లీస్ట్ వీక్లీ 3 times 2 times వెయిట్ లిఫ్ట్ చేయకపోతే తెలిసిపోతుంది, వీక్నెస్ వచ్చేసి ఉంటుంది నాకు దాంట్లో. సో దట్ ఈస్ అ రొటీన్ దట్ ఐ ఫాలో. అది కాకుండా రెగ్యులర్గా ఫిజికలీ నేను వాక్ చేస్తాను, ఇవన్నీ చేసుకుంటాను. కానీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, మా వాడితో టైం స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్ నాకు. సో వాడు స్కూల్ నుంచి రాగానే అన్నీ పక్కన పెట్టేసి వాడు 1/2 hour వాగాలి. వాడు బాగా స్కూల్ నుంచి వచ్చి రాగానే హీ హ్యాస్ టు కంటిన్యూ, హీ హ్యాస్ టు లైక్ సే ఎవ్రీథింగ్ టు మీ. సో ఆ 1/2 hour నాకు చాలా ఇంపార్టెంట్. వాడు వచ్చి మాట్లాడకపోతే ఏమైందిరా అని నేను అది. సో దట్ ఈస్ మై టైమ్. అంటే గోయింగ్ బ్యాక్ ఇట్ ఈస్ లైక్ ఐఎమ్ గివింగ్ హిమ్ టైమ్, బట్ because he's talking to me, it is like okay, this is my అంటే it's my happy place, right? So వాడు మాట్లాడకపోతే అబ్బా ఎందుకు లైక్ రిలాక్స్ అవ్వచ్చు చాలా, ఎందుకంటే వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు, వాళ్ళు హ్యాపీ ఉంటారు, వాళ్ళు షేర్ చేసేది మనము ఎంజాయ్ చేయొచ్చు. Absolutely. బెనిఫిట్స్ win-win. It is a win-win, yeah. And it is my relaxation time. ఎందుకంటే పొద్దున్న నుంచి మాట్లాడుంటాను, క్లాసెస్ తీసుకోవాలి కదా, థెరపీ సెషన్స్ తీసుకోవాలి, క్లాసెస్ తీసుకోవాలి. వాడు మాట్లాడేటప్పుడు ఓకే, రిసీవింగ్ ఇట్స్ ఓకే. సో అది నా రిలాక్సేషన్ టైప్ అనమాట. ఈ యోగా కాకుండా ఇంకా అదరగా ఇంకేం చేస్తూ ఉంటారు? సో నేను దెర్ ఇస్ అ కమ్యూనిటీ దట్ ఐ రన్, ఉమెన్ కమ్యూనైట్ అని. కమ్యూనైట్ అనేది పెద్ద వింగ్ అది, అంటే ఇట్ ఈస్ అ కమ్యూనిటీ స్పేస్. సో అందరినీ అంటే వీ రన్ వర్క్ షాప్స్, వీ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఆర్ ఎయిమ్ ఇస్ టు బ్రింగ్ పీపుల్ టుగెదర్. ఎంతైనా ఆ ఫోన్లు వదిలేసి బయటికి వచ్చి పాటరీ చేయాలనుకుంటున్నావా, సరే నేను నీకు విల్ గివ్ యూ అ పాటరీ ఫెసిలిటేటర్, వచ్చి చెయ్యి. సో అలాంటిది నేను ఉమెన్ కమ్యూనిటీ అనేది నేను ఐ రన్ ఇట్, ఐ లీడ్ ఇట్. సో అది ఇట్ టేక్స్ అప్ అ లాట్ ఆఫ్ మై టైమ్. అండ్ అందులోనూ కూడాను ఎంతమంది అంటే ఐ హ్యావ్ టు స్పీక్ టు సో మెనీ లేడీస్ ఆన్ అ డైలీ బేసిస్. సో దట్ ఆల్సో ఇస్ అ బిగ్ సాటిస్ఫైయింగ్ ఫ్యాక్టర్ ఫర్ మీ. సో I started doing that a year ago and it is really helping me because I can see how many అంటే మీరు సమాజంలో కష్టం వస్తుంది, అలాంటి వాళ్ళందరూ చాలా వస్తారు. సో వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వడము, వాళ్ళ మాటలు వినడము, అట్లీస్ట్ వాళ్ళు ఏడవాలంటే అట్లీస్ట్ వినడానికి ఎవరైనా ఉండాలి కదా, కొంచెం రిలాక్స్ అవుతారు వాళ్ళు, రిలీఫ్ మన బాధ చెప్పుకోవడానికి ఒక గ్రూప్ ఉంది, ఒక కమ్యూనిటీ పెట్టుకుని ఏదైనా అయ్యేదానికంటే ఒకళ్ళ దగ్గర చెప్పడం వల్ల ఓకే అక్కడ వరకు రిలాక్స్ అయిపోతారు. యా డెఫినెట్లీ. అది షేరింగ్ అనేది వచ్చేస్తుంది కదా. సో అది షేరింగ్ ఒకళ్ళకే కాకుండా ఒక 15 ఉమెన్కి వచ్చి షేర్ చేసుకున్నా అంటే తెలుస్తుంది, అరే నీకున్న ప్రాబ్లం నాకు కూడా ఉంది. సో ఓపెన్ అవుతారు, సో నాకేం తెలిసిందంటే లాస్ట్ 1 yearలో దట్ అందరికీ వెరీ సిమిలర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ మేము చెప్పుకోవడానికి టైం ఉండదు. సో దిస్ ఇస్ వేర్ ఐ థింక్ కమ్యూనిటీ సేఫ్ స్పేస్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. అంటే నాట్ ఎవ్రీవన్ ఇప్పుడు వీళ్ళకి చెప్పచ్చా లేదా నన్ను జడ్జ్ చేస్తారేమో, బట్
ఇటు జడ్జ్ చేస్తున్నా అనుకుంటా, అటు కూడా అనుకుంటున్నారు, చెప్పుకోవడానికి అవ్వట్లేదు. సో ఐ థింక్ దిస్ ఇస్ అ గ్రేట్ స్టోరీస్. యా, సో యూ గెట్ టు నో దట్ ఎవ్రీబడీ స్టోరీ ఇస్ ద సేమ్ ఎవెన్చువలీ. సో నీకున్న బాధలు నాకున్న బాధలు సిమిలర్ గా ఉన్నాయే, ఎలా నువ్వేం చేసావు నేనేం చేశాను ఆ స్టోరీ సొల్యూషన్ దొరుకుతుంది యాక్చువల్ గా వాళ్ళకి అలా ఓపెన్ అవ్వడం వల్ల ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే, నేను దీని నుంచి బయటపడవచ్చు, డీల్ చేయొచ్చు, ఇలా డీల్ చేసి ఉంటే బెటర్ ఒక ఐడియాస్ కూడా. మనకుండేది ఒకటే కాదు, చాలా లింక్ అయి ఉంటాయి. ఆడవాళ్ళు నలుగురు ఆడవాళ్ళు కలిస్తే మాటలు ఇలా వచ్చేస్తాయి కదా, సో బాధలు కూడా వచ్చేస్తాయి, సొల్యూషన్స్ కూడా వచ్చేస్తాయి దానికి. దే ఫీల్ వెరీ కంఫర్టబుల్. నా స్ట్రెస్ అంతా కూడా బయటకు పెట్టేసాను అంటే ఫీల్ లైక్ అంటే ఎక్కడ మాట్లాడాలనేది మనకు అర్థం కాక లోపల లోపల ఉండడం వల్ల అది ఇంకా స్ట్రెస్ అయ్యి వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చే అవకాశం. బట్ ఇలా ఓపెన్ అవ్వడం వల్ల ఒక సొల్యూషన్ వస్తుంది వాళ్ళకి. ఓకే, మీది డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అసలు? సో నా డైలీ రొటీన్ అంటే ఫస్ట్ ఐ బిలీవ్ ఇన్ లైక్ వాట్ ఐ ప్రీచ్ ఐ షుడ్ ప్రాక్టీస్ అనమాట. నేను ఒకరికి చెప్తున్నానంటే అది నేను ఫాలో అవ్వాలి కదా అని చెప్పేసి అలాగే స్టార్ట్ అవుతున్నది. అండ్ ఇట్ గోస్ ఆన్ లైక్ డైలీ క్లయింట్స్ని కన్సల్టేషన్స్ తీసుకోవడము, వాళ్ళని కౌన్సిలింగ్ చేయడము. చాలా లైక్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ క్లయింట్స్ వస్తూ ఉంటారనమాట. కొంతమంది లైక్ యాజ్ ఎ మెనీ ఉమెన్ ఉంటారు, వాళ్ళకి ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలీదు. అండ్ వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ ఈటర్స్ ఉంటారు, ఎలా మేనేజ్ చేయాలి ఏంటి చిన్న చిన్నవే అనమాట. అరే ఇది నాకు తెలియదే, ఇంత చిన్నది ఇలా మేనేజ్ చేసుకోవచ్చా, ఇలా చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో బై ద ఎండ్ ఆఫ్ ద డే ఐ ఫీల్ లైక్ యూనో ఒక కొంతమందితో మాట్లాడినా ఐ మేడ్ సమ్ డిఫరెన్స్. అంటే వాళ్ళకి కొంచెం ఏదో నేను నేర్చుకుంది వాళ్ళకి షేర్ చేయగలిగాను అని చెప్పేసి ఆ సాటిస్ఫాక్షన్తో ఉంటుంది అనమాట. అండ్ ఎండింగ్ ఇట్ ఇంటికి వెళ్ళేసి నా కూతురుతో కొంచెం టైం స్పెండ్ చేయడము. బికాస్ 2 years కదా, ఇప్పుడిప్పుడే మాటలు వస్తాయి. సో షీల్ బి వెయిటింగ్ ఫర్ మీ అనమాట. వెళ్ళగానే వచ్చేసి అది ఇది అని చెప్పేసి అన్ని చెప్పేస్తుంది. ఐ ఫీల్ వెరీ రిలాక్స్డ్ అనమాట. అలా నా డే అలా ఎండ్ అవుతుంది. ఓకే, ఎస్పెషల్లీ మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే ఒక మహిళ అంతరిక్షంలోకి వెళ్ళడం. సునీత విలియమ్స్ గారు ఎలా అనిపిస్తుంది అసలు? ఎందుకంటే ఒక మనకి తక్కువ అని వదిలేసే కొలది మనల్ని ఎంత తక్కువ పెడుతుంటే అంత పైకి ఎదుగుతున్నాం. యాక్చువల్గా మన తరపు నిజంగా తను వెళ్తే ఒక మహిళగా మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్. మీకు ఎలా అనిపిస్తుంది పూర్ణిమ గారి దగ్గర నుంచి? వన్ వర్డ్ లో చెప్పచ్చు. నమ్మకం అండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ బిలీఫ్ ఉంది కాబట్టి షీ కుడ్ డూ ఇట్. అమ్మో ఇప్పుడు పైకి వెళ్ళక మళ్ళీ ఏమవుతుంది అని అంతా ఆలోచించేసరికి అవును చేస్తానా లేదా, ఓకే ఆలోచిద్దాం అనే పాయింట్లో ఓకే చేద్దాం, ఏదైతే అయింది అంతే. ఓకే ఓకే, రమ్య గారు మీకు ఎలా అనిపిస్తుంది ఒక మహిళ అంతవరకు వెళ్ళడం అన్నది? అంటే తను చేశారు కదా, నేను కూడా చెయ్యొచ్చు. దట్ కలెక్టివ్ స్ట్రెంగ్త్ కమ్స్ ఇన్. తను చేసినప్పుడు నాకు కూడా ఛాన్స్ ఉందేమో, నేనేం చేయాలనుకుంటున్నానో నేను కూడా చెయ్యొచ్చేమో, నేను చేసినందుకు వేరే వాళ్ళు కూడా చెయ్యొచ్చేమో. యూనో పాస్ ఇన్ ద పార్సల్ లాగా ఒకళ్ళు చేశారు, నేను చేశాను, నేను చేసింది వేరే వాళ్ళు చూశారు, ఇన్స్పిరేషన్. సో ఇట్ ఈస్ లైక్ అంటే స్టెప్స్ లాగా ముందుకెళ్తూ ఉంటాం. సో తను చేసినందుకు మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను చేశానందుకు తను పాడారు, అందుకనే తనని చూసి వేరే వాళ్ళు పాడాలనుకుంటారు. సో యూనో ఇఫ్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ చైల్డ్ అండ్ యువర్ న్యూట్రిషనిస్ట్, తను బాగా తింటున్నారు, సపోర్ట్ చేసుకుంటున్నారు అని మనం నేర్చుకోవాలనుకుంటున్నాం కదా. సో ఆ కలెక్టివ్ ఇది వచ్చేస్తుంది. సో నేర్చుకోవాలి, నేను కూడా చేయొచ్చు, వేరే వాళ్ళకు కూడా చేయించవచ్చు అని. సో అవునవును. క్యాలేకి గారు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అంతేకాకుండా ఎస్పెషల్లీ ఒక డే ఉమెన్స్ కోసం ఈ March 8th అనేది ఒకటి పెట్టడం అనేది, సో హౌ డు యూ ఫీల్ ఆ డే అన్నది? ఎందుకంటే డైలీ మనకి చెప్పేదానికంటే కూడా ఈ రోజు స్పెషల్గా 365 days కి 54 days సంబంధించి నా ఒక రోజులో చెప్పి కానీ ఎలా ఫస్ట్లీ సో ప్రౌడ్ ఆఫ్ హర్. అలా చేయాలంటే కూడా ధైర్యం ఉండాలి. యాక్చువల్లీ మనము చాలా అనుకుంటాము, బట్ అంత ధైర్యం చేసి తను అక్కడికి వెళ్ళిందంటేనే లైక్ ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ ఆల్ ద ఉమెన్. మనందరి తరపున తను ఒక అచీవ్మెంట్ చేసిందని అనుకోవాలి. అండ్ దెన్ ఉమెన్స్ డేకి వస్తే లైక్ రియల్లీ అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఈవెన్ ఫర్ మీ, నేను ఆఫీస్కి వచ్చాక మా హస్బెండ్ నా కోసం ఒక కేక్ ఆర్డర్ చేసి పంపించారనమాట. ఐ ఫీల్ లైక్ యూ సో స్పెషల్ ఆన్ దిస్ డే అనమాట. సో అట్లా అట్లీస్ట్ అప్పుడప్పుడైనా సరే కీప్ ఎంకరేజింగ్ అస్, లైక్
మనం ఏం చేస్తున్నాం, మనం చేసేది మన ఫ్యామిలీ కోసమే. సో అది మన ఫ్యామిలీ అర్థం చేసుకొని మనం మనల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా లైఫ్లో చాలా సాధించవచ్చు. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది రమ్య గారు అసలు? ఎందుకంటే మనం ఏ కెరీర్లో ఉన్నా లేకున్నా అండ్ ఇంట్లో ఉన్నా ఒక పెద్ద గురువే పిల్లల్ని చక్కదిద్దడంలో అమ్మ అనేది. ఉమెన్ ఎక్కడైనా ఒక మంచి పాత్రే తప్ప మనం ఎక్కడ తగ్గి వెనక్కుందాము మనకెందుకు అనే ఇది ఉండదు కాబట్టి. సో ఎక్కడున్నా ఉమెన్ బెస్ట్ చెప్పాలంటే. అది కరెక్ట్. సో మనకంటూ ఒక డే పెట్టి వాళ్ళు ఎక్కడున్నా సరే విష్ చేస్తారు ఖచ్చితంగా. అది అమ్మ దగ్గర ఉన్నా సరే, లేదంటే వర్క్ చేస్తున్న ప్లేస్లో కావచ్చు, వాళ్ళు ఏ పని చేయకపోయినా సరే. సో ఒక డే అంటూ పెట్టి ఆ రోజు విష్ చేయడం, స్పెషల్గా ట్రీట్ చేయడం ఎలా అనిపిస్తుంది అసలు? సో ముందు నాకు చాలా కోపం వచ్చేది, టు బి వెరీ ఆనెస్ట్. ఓకే, ఎందుకు అంత అంటే ఎవ్రీ డే కెన్ బి ఉమెన్స్ డే, రైట్? ఆ స్పెషల్ డే పెట్టేసి మన కోసం స్పెషల్గా ఎందుకు? రోజు చూసుకోవచ్చు కదా మనల్ని, రోజు నేను విష్ చేయొచ్చు కదా హ్యాపీ ఉమెన్స్ డే అనే కొంచెం కోపం ఉండేది నాకు. ఓకే, బట్ ఓవర్ ది ఇయర్స్ ఐ హావ్ నోటీస్ దట్ ఆ ఒక్క రోజు నుంచి ఎన్ని యాక్టివిటీస్ అవుతాయో ఆ ఒక్క రోజులో స్నో బాలింగ్ ఎఫెక్ట్ అంటారు కదా, ఆ రోల్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యూ వీక్స్, ఫ్యూ మంత్స్, ఫ్యూ ఇయర్స్. ఈ ఒక్క రోజు ముగ్గురం కలిసాము. వీ డెంట్ నో ఈచ్ అదర్ బిఫోర్ దిస్, బట్ ఆ కలిసినందుకు వీల్ గెట్ టు నో ఈచ్ అదర్ మోర్. ఫోన్ నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుంటాము, కొలాబరేషన్స్ అవ్వచ్చేమో తెలియదు కదా, రైట్? యూనో తన న్యూట్రిషనిస్ట్, నేను యోగా టీచర్, తన సింగర్, నేను యోగా టీచర్, తను పాడుతూ నేను యోగా నేర్పిస్తాను అంటే అది ఒక కొలాబరేషన్ అయిపోతుంది. సో ఆ యాక్టివిటీస్ అనేవి కలెక్టివ్గా చేసినందుకు ముందు హెల్ప్ అవుతాయి. సో అది నాకు తెలిసిన తర్వాత ఐ వాజ్ లైక్ ఉండాలి, ఒక రోజు ఉండాలి, మనకి ఖచ్చితంగా ఉండాలి. మన రొటీన్ లో వెళ్ళిపోతాం. కొత్త వాళ్ళతో పరిచయాలు కాదు, కొంచెం స్పెషల్ గా మనకు కూడా థాట్స్. ఓకే, వీళ్ళ నుంచి నేను మీ ముగ్గురు నుంచి చాలా నేర్చుకున్నాను ఈ రోజు అయితే. సో ఓకే, వీళ్ళు ఇలా 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 అని నెక్స్ట్. సో నేను ఎలా అంటే మన నలుగురు చూసి ఇంకా కొంతమంది. లాస్ట్ ఫైనల్ గా మహిళలకి మీ నుంచి ఇచ్చే సజెషన్స్ ఇప్పుడున్న మహిళలందరికీ, మన మహిళా మనులందరికీ. బీ స్ట్రాంగ్, స్ట్రాంగ్గా ఉండండి. ఎవరో ఏదో అనుకుంటారు అని చెప్పేసి ఏ దాన్ని ఆపకండి. మేక్ షూర్ లైక్ మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెంచుకొని ముందుకు వెళ్తుంటే ఏదన్నా సాధించవచ్చు. ఓకే, రమ్య గారు మీ తరపున? నేను అందరికీ చెప్పేది ఇదే, సెల్ఫ్ లవ్. మనల్ని మనం ప్రేమించుకోవాలి. మీరు అన్నారు కదా, అది లేకపోతే కొంచెం కష్టం అవుతుంది. సో దాని తర్వాత స్ట్రెంగ్త్ వస్తుంది, దాని తర్వాత చేయాలనిపిస్తుంది. సో ఆ ఇన్నర్ లవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను బాగున్నాను మిర్రర్లో చూసుకుని అబ్బాయి సింపుల్ వచ్చిందా, బాగాలేనే అనుకోకుండా మిర్రర్ చూసుకుని ఎంత బాగున్నావు కదరా నువ్వు ఈరోజు అని అనుకుంటే ఆ రోజు 100% నేను చెప్తున్నాను, దట్ డే విల్ బి బెటర్. ఓకే, రైట్? సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దట్ యు లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఓకే, పూర్ణిమ గారు? రెండు విషయాలండి, అంటే వీళ్ళు ఆల్రెడీ కొన్ని కవర్ చేశారు. టేక్ అ బ్రేక్, టేక్ యువర్ టైమ్, డూ మీ టైమ్ అంటారు కదా, సెల్ఫ్ లవ్ తినన్నట్టు. యూ షుడ్ టేక్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్, అక్నాలెడ్జ్ వాట్ యూ డూ. ఓకే, అయిపోయింది హడావిడి దీంట్లో మనము ఈరోజు వర్క్ చేస్తాం. మా అమ్మ కూడా ఈరోజు పప్పు కూర వండాను, బాగుందా? అమ్మ బాగుందమ్మా. ఏమోనే భయపడ్డాను. బాగుంది, టేక్ ద కాంప్లిమెంట్. అంత కష్టపడ్డారు, ఆ కష్టాన్ని చెప్పుకోక్కర్లేదు, పోనీ చెప్తే ఇంకా హ్యాపీ అవుతాం మేము, అసలు చెప్పరు. సో టేక్ అ బ్రేక్ ఇస్ వన్ థింగ్, అక్నాలెడ్జ్ వాట్ యు హావ్ డన్, అండ్ దట్ యాడ్స్. తర్వాత మీ ముందు చూసుకోవాలన్న, ఓ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, యూ నీడ్ టు బీ దేర్ ఫర్ యువర్ సెల్ఫ్. అలాగా, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఉమెన్స్ డే స్పెషల్ మనకైతే. మీరు చాలా చాలా నేర్చుకున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీ అందరికి కూడా హ్యాపీ ఉమెన్స్ డే. మీ కెరీర్లో మీరు ఇంకా చాలా సక్సెస్గా ఉండాలి, సక్సెస్ సాధించాలి. మీరు ఏదైతే గోల్ అనుకున్నా అవన్నీ రీచ్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాల్టి ఉమెన్స్ డే స్పెషల్.
దీని నుంచి కూడా మీరు కొన్ని నేర్చుకుంటారని మేము అనుకుంటున్నాం. ఏ మహిళలైనా సరే దేంట్లో కూడా తక్కువ కాదు. ఏదైనా సాధించాలి అనుకుంటే ముందు మీరు ఏం సాధించాలనుకుంటున్నారో దాన్ని డిజైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేస్తేనే మీరు అక్కడి వరకు రీచ్ అవ్వగలరు. చాలామందికి చాలా సాధించాలని ఉంటుంది, కానీ వెనక్కి లాగేస్తారేమో భయపడతారు. కానీ మనం కన్విన్స్ చేయగల సత్తా మనలో ఉంది. సో ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఏదో చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న వాటికి చనిపోవడం వల్ల ఎలాంటి సొల్యూషన్ అయితే ఉండదు. మనస్పర్ధలు రావడం ప్రతి ఫ్యామిలీలో కామన్. అలాంటి చిన్న చిన్న విషయాలకి ఎలాంటి సూసైడ్ అటెంప్ట్లు అయితే చేయొద్దు. జస్ట్ దాన్ని అక్కడితో వదిలేసి నెక్స్ట్ కెరీర్ స్టార్ట్ చేయండి. మీ కెరీర్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు 10 మందికి స్ఫూర్తిగా ఉంటారు. సో ఈరోజు ఇది వాళ్ళ స్పెషల్ కార్యక్రమం. నమస్తే.